మనకిద్దరు రెండే బ్యాచ్లు అంటే దేవుని బిడ్డలు, సాతాను బిడ్డలు. దేవుని జనం, అపవాది జనం. దేవుడు, అపవాది. మనం ఇన్ని తెగలుగా విడిపోతున్నాం. కానీ నువ్వు దేవుని పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవడు? గర్జించు సింహములా తిరుగుతున్న అపవాది మీ విరోధి. మనం సాతాను పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవడు? ఈ రోజున ఎందుకు నిర్హేతుకంగా ప్రభువును దూషిస్తున్నారు? నిర్హేతుకంగా క్రైస్తవులు హింసిస్తున్నారు? వారిది కాదు తప్పు, వారు సాతాను సమాజం వారు, సాతాను వారిని పక్షములో ఉన్నవారు. అందుకే నిందలు వస్తాయని, భయం వస్తుందని, శ్రమలు వస్తాయని మనం భయపడడం అవసరం లేదు. ఎందుకంటే నీతో వాళ్ళు పోరాడతారు, నీ మీద సాయశక్తుల వారు నిన్ను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తారు. కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు.